దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము సిలువను గూర్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, మాట్లాడే దైవమా, ఇద్దరు ముగ్గురు మీ నామంలో ఎక్కడ కూడియుందరో వారి మధ్య ఉందని సెలవిచ్చిన మా ప్రియమైన ప్రభువా, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం ఇప్పుడే మాకు దయచేయి నాయన. మీ ఆత్మతో నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది, జీవం కలిగినది. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని కోసం మనం జీవించడానికి దేవుని వాక్యం మనకు పూర్తిగా సహాయపడుతుంది. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధతో, విశ్వాసంతో, భయభక్తులతో ఆలకిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సిలువను గూర్చి చాలా విషయాలు పరిశుద్ధ దేవుని గ్రంథంలో మనం చూడగలం. సిలువకున్న ప్రాముఖ్యత ఏమిటి? సిలువ అంటే అర్థం ఏంటి? సిలువను మనం ఏ విషయాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఏ విషయాలకు అన్వయించాలి, అనేక విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేని బిడ్డలారా, మొదటిగా సిలువ అంటే ఒక చెక్కతో చేసింది కాదు. ఆ చెక్కలతో చేసిన సిలువ మీద దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన ఆ సిలువ రక్తము, ఆ సిలువ మీద ఆయన వెల చెల్లించిన ఆ ప్రాణము, అది చాలా విలువైనది. కేవలం సిలువ అంటే చెక్కను గురించి, చెక్కతో చేయబడిన సిలువను గురించి మనం మాట్లాడుకోవట్లేదు. 2026 సంవత్సరాల క్రితం దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవ పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి సిలువను దేవుడు ఏర్పాటు చేశాడు. దేని బిడ్డలారా, సిలువ మరణము అనేది చాలా శపించబడిన మరణం. సిలువ మీద వేలాడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులని బైబిల్ చెబుతుంది. అటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని దేవుడు ఎన్నుకోవడానికి కారణం కూడా మనలను మన శాపముల నుంచి విడిపించడానికి. దేని బిడ్డలారా, సిలువ నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపముల కోసం సిలువ మీద ప్రాణం పెట్టాడు అని ఈ మాట చెబుతుంటే మనుషులకి ఇది ఎర్రితనంగా ఉంటుంది. ఆయన ఎవరు, నా కోసం ప్రాణం పెట్టడం ఏంటి అని అసలు ఏమాత్రము తెలియని వారిగా మాట్లాడుతూ ఉంటారు. నిజముగా వారికి తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలిసినట్లయితే, ఆయన సిలువలో పెట్టిన ప్రాణము వారి కొరకని వారు గ్రహించినట్లయితే, వారు కూడా విశ్వాసులతో కలిసి దేని బిడ్డలారా ఆత్మ సంబంధులుగా జీవిస్తూ ప్రభువుకు సాక్షులుగా బ్రతుకుతారు. నిత్యము ప్రభునందు భయభక్తులు కలిగి బ్రతుకుతారు. అయితే వారికి తెలియదు కనుక దేని బిడ్డలారా సిలువను గురించి వారు అనేక రకాలుగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఈ వెర్రితనంగా ఉన్నవారు, వారి ఆత్మలు నశించిపోయి ఉన్నాయి కాబట్టి ఈ సిలువను గురించిన వార్త వారికి వెర్రితనంగానే ఉంటూ ఉంటుంది. దేని బిడ్డలారా, ఈ రోజునే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొంతమంది ఎగతాళి చేసేవారు ఉంటూ ఉంటారు. కానీ మనలను రక్షించే ఒకే ఒక వార్త సిలువను గూర్చిన వార్త, మనకు శక్తినిచ్చే వార్త. మనలను ఈ సిలువ ద్వారా దేవుడు తనతో సమాధానపరుచుకుంటున్నాడు. దేని బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన సమాధానానికి కర్త కనుక తన పిల్లలమైన మనము మొదటిగా ఆయనతో సమాధానంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సిలువ ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు, సిలువ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని కానీ మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2:13 ఆ యొక్క సిలువ మీద కార్చిన ఆయన రక్తము ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకుంటున్నాడు.
దేని బిడ్డలారా, దేవునితో మనం సమాధానంగా ఉన్నప్పుడు మనుషులతోనూ సమాధానంగా ఉండగలం. దేవునితో సమాధానం ఎందుకు చెడిపోయింది, ఎందుకు మనం పోగొట్టుకున్నామంటే దేవుని ఎదుట పరలోకమునకు విరోధముగా మనము చేసిన పాపము. మానవుడు ఎప్పుడైతే పాపం చేస్తాడో ఆ పాపము దేవుని ఎదుట చేస్తున్నాడు, పరలోకమునకు విరోధంగా చేస్తున్నాడు. కాబట్టి దేవునికి శత్రువు అవుతున్నాడు. పాపి దేవునికి శత్రువు. అయితే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు. పాపి తన పాపమును బట్టి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని మనసు ఎటువంటిదంటే అందరూ అంతటా రక్షించబడాలి అనేది దేవుని మనసు. కాబట్టి ఆయన మనము రక్షించబడాలని మన పట్ల దీర్ఘశాంతము చూపెడుతున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుకనే సిలువ మీద తన ప్రాణం ఇచ్చి తన రక్తాన్ని చిందించి వెల చెల్లించాడు. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు వెలపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన ప్రాణమిచ్చి, ఎటువంటి వెల అంటే బంగారము వెండి వంటి క్షయ వస్తువులు కాదు, తన ప్రాణమిచ్చి దేవుడు మనలను కొన్నాడు. మానవుడు పాపం చేస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి కానీ, దేవునితో సహవాసం చేయడానికి కానీ, దేవునిని ఏదైనా అడగడానికి కానీ అన్నిటినీ కోల్పోయాడు. అయితే దేవుడే మనలను ప్రేమిస్తూ, దేని బిడ్డలారా, మనము పాపులుగా ఉన్నప్పుడే, మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడే యుక్త కాలమందు తన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించడంలో ఉద్దేశం ఏంటంటే, దేని బిడ్డలారా, సిలువ మీద ఆ కుమారుని మన పాపముల నిమిత్తము బలి అర్పించి ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువ మీద కార్చిన ఆ సిలువ రక్తము చేత మనలను ఆయనతో సమాధానపరుచుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కానీ, పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 19 కానీ, రోమా పత్రిక 3:24-25 వచనాలు కానీ, ప్రకటన 1:6 కానీ అనేక చోట్ల మనం ఖచ్చితంగా నమ్మడానికి ఎన్ని ఆధారాలు దేవుడు చూపెడుతున్నాడో. మన పాపముల నుండి మనలను విడిపిస్తున్నాడు. ఆ సిలువ రక్తము ద్వారా మనలను మన పాపముల నుండి విడిపిస్తున్నాడు. దేని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప మాట. ఈ లోకంలో పాలు నీరు వేరు చేసే మిషన్స్ వచ్చినాయి. చూడండి, అనేక రకాల మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కొని దాన్ని విడదీసి అందులోంచి పెట్రోలు, డీజిలు, తారు, కిరోసిను, ఇథనాలు, మిథనాల్ అని ఎన్నో రకాలుగా ఒక్క క్రూడ్ ఆయిల్ నుంచి ఎన్ని రకాల ఆయిల్స్ని, మెటీరియల్స్ని మనం వేరు చేస్తున్నామో చూడండి. అలాగే దేని బిడ్డలారా, ఈ లోకంలో అన్నిటినీ వేరు చేసే జ్ఞానము, శక్తి మానవుడికి ఉంది. కానీ మానవుడికి లేని ఒకే ఒక్క శక్తి, జ్ఞానం ఏమిటంటే తన పాపముల నుండి తను విడిపించుకునే శక్తి. మానవుడు పాపము చేసినప్పుడు పాపి అయిపోతున్నాడు. దేని బిడ్డలారా, పాపులు పుట్టుకతో పాపులు కాదు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు. కానీ వారే వివిధ తంత్రములను కల్పించుకొని మానవులు పాపులుగా తయారవుతున్నారు. మానవుడు పాపము చేసినప్పుడు పాపిగా మారుతున్నాడు. ఆ పాపము నుంచి మళ్ళీ విడిపించుకోలేని స్థితి, చనిపోయే వరకు కూడా తన పాపముల నుండి తను విడిపించబడలేని స్థితిలో చనిపోతున్నాడు. కాబట్టే తన పాపము వల్ల వచ్చే జీతమైన మరణము అంటే నిత్య మరణము, పాతాళానికి వెళ్ళిపోతుంది ఆత్మ. నా సహోదరుడా, ఇట్టి నిత్య మరణం నుంచి మనల్ని తప్పించడానికి దేని బిడ్డలారా, మరి మన శక్తి చేత, మన జ్ఞానము చేత, మన క్రియల చేత, మన మంచితనము చేత మన పాపము నుంచి మనం విడిపించుకోలేకపోతున్నాం. కనుక దేవునికి తెలుసు మనము ఎదుర్కొంటున్న స్థితి. మన పరలోకపు తండ్రి, ఆయనకు సమస్తము తెలుసు కనుక, ఇది మనకు అసాధ్యము కనుక దేని బిడ్డలారా, దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనము చేస్తున్న అనేక రకాల
దేని బిడ్డలారా, మన పాపము నుంచి మనం విడిపించబడడానికి ఈ లోక సంబంధమైన మేక కానీ, గొర్రె కానీ, కోడి కానీ, లేక ఎద్దులు కానీ, ఎటువంటి జంతువు రక్తము కూడా మన పాపము నుంచి మనల్ని విడిపించలేదు. అలాగని ఒక పాపైన మనిషి కోసం ఇంకొక పాపైన మనిషిని బలిచ్చిన ఆ రక్తము ఆ మనిషిని కడగలేదు. చాలా చోట్ల నరబలులు ఇస్తూ ఉంటారు. ఎంత ప్రమాదము! తోటి మనిషి కోసం బలి ఇచ్చే భయంకరమైన ప్రాంతాలు మనుషులు మనం వింటూ ఉంటాం, నరబలి జరిగినట్లు. అలాగని ఆ బలి వలన మనిషికి ప్రాయశ్చిత్తం జరుగుతుందా? లేదు. మన బట్టలు మాసిపోయినాయి. బురద నీటిలో మన బట్టలు ఉతుక్కుంటే ఇంకా బురద అంటుకుంటుందే కానీ ఎప్పటికీ మన వస్త్రాలు తెలుపు అవ్వలేవు. అలాగే చెడిపోయిన మానవుడు ఇంకొక చెడిపోయిన మనిషిని ఆ రక్తాన్ని వాడినా సరే పరిశుద్ధుడు అవ్వలేడు. అలాగని దేవదూతలు రక్తమాంసాలు ధరించి భూమి మీదకి వచ్చినా సరే వారు ప్రాణం పెట్టినా వారి రక్తము కూడా చల్లదు. ఎందుకంటే దేవదూతలలో కూడా దేవుడు లోపాలు కనుగొంటున్నాడు. దేవదూతలలో కూడా లోపాలు కనుగొంటున్నాడు. లూసిఫర్ అనే దేవదూత గెంటివేయబడ్డానికి కారణం ఏంటంటే వాడి లోపల పాపాన్ని దేవుడు కనుగొన్నాడు. గర్వం అనేది పాపం. దేని బిడ్డలారా, ఎప్పుడైతే పాపము వానిలో కనబడిందో దేవుడు వెంటనే వాడితో పాటు వాడిని అనుసరించి వాడిలాంటి స్వభావం కలిగిన దేవదూతలందరినీ గెంటి వేసేసాడు. ఈరోజు మనతో పోరాడుతున్న దురాత్మలు సమూహాలంటే అవే. చాలామంది అనుకుంటూ ఉంటారు చనిపోయిన మనుషులు దెయ్యాలై ఏడిపిస్తున్నారేమో. కాదు, చనిపోయిన వారు అసలు ఎవ్వరి మీద వాలరు, ఈ భూమి మీద ఉండరు. వారి క్రియలు వారు వెంట వెళతాయి. ఒక్కసారి చనిపోయిన వెంటనే వాడు నిత్య జీవానికి వెళ్ళేవాడు నిత్య జీవానికి వెళ్తాడు, మరణానికి పాతాళానికి వెళ్ళేవాడు పాతాళానికి వెళతాడు. మనకి లాజరు ధనవంతుడు చక్కటి ఎగ్జాంపుల్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పరలోకపు తండ్రితో మనలను సమాధానపరచడానికి. అలాగే రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మన ప్రతి పాపముల నుంచి కడిగి మనను విముక్తులుగా చేయడానికి. ఎంత శక్తివంతమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అయిన మన పాపములను క్షమించి మనలను పరిశుద్ధులుగా చేస్తున్నాడు, నిర్దోషులుగా చేస్తున్నాడు. దేని బిడ్డలారా, మనము మనంతట మన క్రియలను బట్టి మన పాపము నుంచి మనం విడిపించుకోలేం. కానీ దేవుడే మనను ప్రేమించి మనము నశించిపోవడం ఇష్టము లేక మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కొన్ని జంతువులు ముళ్ళు గుచ్చుకొనో వలలు చిక్కుకొనో ఎన్నో రకాల ప్రమాదాలకు గురయ్యి పడిపోయి చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అది ఎంత గొప్ప జంతువు అయినా తనకి గుచ్చుకున్నది, ఆ నోటికో లేక ఆ తలకో ఆ దేహానికి గుచ్చుకున్నదే అది తీసుకోలేక చావు కోసం ఎదురు చూస్తున్న ఆ జంతువులను చాలామంది ఆ యొక్క యానిమల్ ప్రొటెక్షన్ వారు వెళ్ళి దేని బిడ్డలారా వాటిని పట్టుకొని జాగ్రత్తగా వాటికి గుచ్చుకున్న ఆ యొక్క తీసి ఆ ముళ్ళు కానీ ఆ ఊసలు కానీ ఆ మేకులు కానీ తీసి లేక ఆ చిక్కుకున్న వలలను తీసి వాటిని బ్రతికిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అది ఎంత గొప్ప జంతువు అయినా సరే వాటికి గుచ్చుకున్న వాటిని అవి తీసుకోలేని పరిస్థితిలో ఎవరో ఒకరు వచ్చి తీయవలసింది. అలాగే మన పాపములను మనము కడుక్కోలేని స్థితిలో, మన పాపములను మనం వదిలించుకోలేని స్థితిలో, మన పాపములను వచ్చి జీతమైన మరణాన్ని తప్పించుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడే మన యందు జాలిపడి కనికరపడి తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుడు రక్షిస్తున్నాడు, పరలోకపు తండ్రితో సమాధానపరుస్తున్నాడు. అంతేకాదు దేని బిడ్డలారా, మన పాపములను పూర్తిగా కడిగి నిర్దోషులుగా చేస్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం,
రోమా 3:26లో చూసినట్లయితే మనలను ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఒకరిని నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడు. ఏ నరుడు కూడా తోటి నరుడను నీతిమంతుడిగా తీర్చలేడు, చేయలేడు. దేని ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన దృష్టిలో మనం నీతిమంతులమా అనుకుంటున్నాం. మన దృష్టిలో నీతి అంటే ధర్మకార్యాలు చేయడం, పుణ్యకార్యాలు చేయడం, ఏదైనా దానాలు చేస్తే నీతిమంతులు అయిపోతారు అనుకుంటున్నాం మనం. నీతిమంతుడుగా ఎవ్వడు తనంతట తను అవ్వలేడు. నీతిమంతుడిగా ఏ మనిషి తన తోటి మనిషిని చేయలేడు. చాలామంది అంటూ ఉంటారు, ఆయన చాలా నీతిమంతుడండి. దేనిని బట్టి నీతిమంతులని తీర్పు తీర్చాలో తెలుసా? హృదయాన్ని, అంతరంగాన్ని బట్టి. మనుష్యుడు పై రూపాన్ని బట్టి, పై క్రియలను బట్టి, పై మాటలను బట్టి అది చలనే చల్లదు. మనిషి అంటే ఆత్మ, మనిషి అంటే హృదయం. హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మానవుడు లోపల అంతరంగంలో చెడుతనాన్ని ఉంచుకొని బయట మంచి క్రియలు చేస్తున్నట్టు కనబడుతూ ఉంటాడు. లోపల అపవిత్రత ఉంచుకొని బయట పరిశుద్ధుడిగా కనబడుతూ ఉంటాడు. లోపల దుర్మార్గతను ఉంచుకొని బయట నీతిమంతుడిగా కనబడుతూ ఉంటాడు. దేని ప్రియమైన బిడ్డలారా, మనిషి పై రూపాన్ని, పై చేష్టలు, పై మాటలు, పై స్వరూపాన్ని, మేకప్ని చూసి అస్సలు మోసపోకూడదు. దేవుడు నోవహును చూసినప్పుడు, నీవే ఈ తరము వారిలో నీతిమంతుడు అయి ఉండట నేను చూశానని దేవుడు చెప్తున్నాడు. దేనిని బట్టి? అంతరంగాన్ని బట్టి, హృదయాన్ని బట్టి, ఆత్మను బట్టి, ఆలోచనలను బట్టి. దేని ప్రియమైన బిడ్డలారా, మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ఆయన నేత్రాలతో మనం చూసినప్పుడు ఈ భూమి మీద ఎంతమంది నీతిమంతులుగా ఉన్నామో, ఎంతమంది లేరో క్లియర్గా, స్పష్టంగా కనబడుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని ఆత్మ వలన మనం వాటిని తెలుసుకోగలుగుతున్నాం. దేని ప్రియమైన బిడ్డలారా, మనుషుని సంగతులు మనుషునికే తెలుసు, తోటి మనిషికి తెలీదు. దేవుని సంగతులు దేవునికే తెలుసు, మనకు తెలీదు. కానీ దేవుడు ఆయన విషయాలను, మనుషుల విషయాలను తన ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని ఆత్మతో సహవాసం చేసినప్పుడు సొదొమ గొమొర్రా మనుషులు పాపులు, దుర్మార్గులుగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఎలా తెలుసు? వారి హృదయాలు దేవుడు చూశాడు. దేని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేస్తుంటే, దేవా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే చంపొద్దు, 40 మంది ఉంటే చంపొద్దు, 30 మంది ఉంటే చంపొద్దు, 20 మంది ఉంటే చంపొద్దు, ఆఖరికి 10 మంది ఉన్న చంపొద్దాయి అన్నప్పుడు కనీసం 5 ఉన్నా నేను చంపనని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అక్కడ 5గురు కూడా లేరు. ఊరుకు ఊరు ఉంది, వేలకు వేల మంది జనం ఉన్నారు, కానీ నీతిమంతులు మాత్రం లేరు. ధనికులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, కానీ నీతిమంతుడు లేడు. నీతిమంతుడు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తి. దేవుడు నీతిమంతుడు కనుక నీతిని జరిగించే ప్రతి వానిని దేవుడు ఎంతో గౌరవిస్తున్నాడు, విలువిస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము పై రూపాన్ని చూసి సర్టిఫికెట్ ఇస్తూ ఉంటాం, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గము, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన ఆ రక్తము చేతను కడగబడితేనే కానీ ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా మారలేవు. ఆయన రక్తం మనలను ఉచితముగా నీతిమంతులుగా చేస్తుంది. హెబ్రీ పత్రిక 10:29 ఆయన సిలువ రక్తము మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. నీతి వేరు, పరిశుద్ధత వేరు. దేని బిడ్డలారా, నీతిమంతులుగా ఉండాలి, అలాగే పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు పరిశుద్ధుడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండాలి అంటే
తప్పనిసరిగా మనకు పరిశుద్ధత అవసరం. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోవాలి. ప్రవర్తనలో, నడకలో, చూపులో, మాటలో, తలంపులో పరిశుద్ధత మనం ధరించుకున్నప్పుడే దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటారు. శరీర క్రియలు మనం చేసినట్లయితే దేవునిని సంతోషపరచలేం. దేవునిని ఎదురు దుఃఖపరిచేవారిగా ఉంటాం. దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఉంటాం. దేవుని ఆత్మను ఆర్పేసుకునే వారిగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవునిని చూడలేం. కనీసం పరిశుద్ధులుగా మనం బ్రతకకపోతే దేవుని ఆత్మ మనలో నివాసం చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. యోహాను సువార్త 6:54 మత్తయి సువార్త 26:26-29 వరకు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ప్రభు చెప్తున్నారు కదా, నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, నా శరీరము తినువాడు నిత్య జీవము గలవాడు, నా రక్తము త్రాగి నా శరీరము తినువాడు నా యందు నేను వాని యందు నిలిచుందుము. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో రక్తములో పాలు పంపులు పొందాలి అంటే తప్పనిసరిగా రక్షణ పొందాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుటకు అర్హుడు కాదు. కాబట్టి నా సహోదరుడా, సహోదరి, రక్షించబడ్డావా? నీ ఆత్మను రక్షించుకున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నావా? లేక ఆ రక్తం యొక్క విలువ తెలియకుండా ఇంకా ప్రవర్తిస్తున్నావా? ప్రకటన గ్రంథం 12:11 ఆ శిలువ రక్తము మనకు విజయాన్ని ఇస్తుందని బైబిల్ చెప్తుంది. విజయము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేతను కడగబడుతున్నప్పుడు ఆయన రక్తపు కోటలో నువ్వు క్షేమకరంగా భద్రంగా ఉండగలుగుతున్నావు. విజయము శత్రువు మీద సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుంది యేసు రక్తం. ఆ రక్తపు కోటను దాటి శత్రువు నిన్ను రాలేడు, ముట్టలేడు. రోమాపత్రిక 5:9 మనలను దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుంది. సిలువ మీద కార్చిన ఆయన రక్తం మనలను రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి కాపాడుతుంది. ఎఫెసీ పత్రిక 1:7, పేతురు 1 పత్రిక 1:19 చూస్తే మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. అపరాధములు, మానవుడు చేసిన అపరాధములను బట్టి దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో శిక్షించబడ్డారు. మన అపరాధములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మనమందరము త్రోవ తప్పిపోయాం, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనందరి దోషాన్ని, అపరాధాన్ని పరలోకపు తండ్రి తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపారు. హెబ్రీ పత్రిక 9:14 మన మనస్సాక్షిని శుద్ధి చేసి మనము దేవునిని సేవించడానికి కావలసిన చక్కటి యోగ్యతను కలుగజేస్తుంది. సిలువ మీద కార్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మన మనస్సాక్షిని కడుగుతుంది. మనం నీళ్లతో మొహం కడుక్కుంటున్నప్పుడు శరీరాన్ని, తోలును కడుక్కుంటున్నాం అంతే. కానీ లోపలున్న మనస్సును కడిగే శక్తి నీటికి లేదు. మనం తలంటుకున్న, సబ్బుతో స్నానం చేసిన, కాలువలో స్నానం చేసిన, ఇంటి దగ్గర స్నానం చేసిన నీళ్ల చేత శుభ్రత అనేది కేవలం శరీరానికి మాత్రమే. అది కూడా పై శరీరానికే. లోపలున్న ఆత్మకు పరిశుద్ధత ఎలా కలుగుతుంది? మన మనస్సాక్షికి పరిశుద్ధత ఎలా కలుగుతుంది? నీటి ద్వారా కలగదు. మనిషి అనుకుంటున్నాడు నీటితో స్నానం చేస్తే శుద్ధుని అయిపోతానని. అవ్వలేవు. శరీరం శుద్ధి అవుతుంది. దేని బిడ్డారా, చాలామంది చూడండి, వ్యభిచారం చేసి స్నానం చేసేస్తే పాపం పోద్ది అనుకుంటూ ఉంటారు. చాలామంది హత్యలు చేసి ఆ రక్తపు మరకలో నీళ్లతో కడిగేసుకుంటే పోద్ది అనుకుంటూ ఉంటారు. దొంగతనం చేసి ఆ చేతులు కడుక్కుంటే పోద్ది అనుకుంటూ ఉంటారు. అపవిత్రమైన కార్యాలు చేసి ఆ నీటితో కడుక్కుంటే పోద్ది అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్మలో పడిన మరకను నీళ్లు కడగలేవు.
నువ్వు చేస్తున్న ప్రతి పాపము ఆత్మ మీద నల్లటి మరకలుగా, ఎర్రటి మరకలుగా ఉంటూ ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీ పాపములు ఎర్రని వలె, రక్తము వలె ఎర్రగా ఉన్నా సరే, కెంపు వలె ఎర్రగా ఉన్నా సరే, నేను గొర్రె బొచ్చు వలె, మంచు వలె తెల్లగా కడుగుతాను, రండి నా యొద్దకు, భ్రష్టులైన బిడలారా నా యొద్దకు రండి అని దేవుడు చెబుతున్నాడు. ఈరోజు దేని బిడారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన రక్తము తప్ప మన మనస్సులను కడిగే శక్తి దేనికి లేదు. మన మనస్సులు కడగబడాలి. మన మనస్సు కడగబడకపోతే మన మనస్సులోంచి సరైన ఆలోచనలు రావు. మన మనస్సు కడగబడకపోతే దేవుని చిత్తాన్ని కనుగొనలేం. మన మనస్సు కడగబడకపోతే నెమ్మది ఉండదు. మన మనస్సు కడగబడకపోతే సాతాను పెత్తనము, అధికారం చెలాయిస్తాడు. మన మనస్సు కడగబడకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు, పీడకలలో, రకరకాల వ్యర్థమైన ఆలోచనలు, అబద్ధపు ఆలోచనలు, మోసకరమైన ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, సాతాను యొక్క దాడి చాలా విపరీతంగా జరుగుతూ ఉంటుంది. దేని బిడ్డారా, మనస్సు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడిందో ప్రశాంతంగా ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం, సంతోషంగా ఉంటాం. దేవుని ఆత్మ నీలో నివాసం చేయడానికి ఎల్లప్పుడూ కూడా యోగ్యత కలిగి ఉంటాం. ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కడుగుతుంది అంటే, మనము మన పాపములను గూర్చి పశ్చాత్తాపడినప్పుడు. పశ్చాత్తాపము తప్ప వేరొక మార్గం లేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నిన్ను తండ్రి అనుటకు కూడా నాకు యోగ్యత లేదని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, కన్నీరు విడిచాడో, తండ్రి వెంటనే క్షమించాడు. సుంకరి పరిసయుడు ప్రార్థన చేసినప్పుడు సుంకర్ అంటున్నాడు, తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా నువ్వు ధైర్యము చాలదని తను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే దేవుని దగ్గర మనకు కావలసింది ఆయన రక్తము, శిలువ రక్తము చేత మనం కడగబడాలంటే విరిగి నలిగిన మనస్సు మనకు కావాలి. ఎవడు విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాడో, దీనుడై తగ్గించుకుంటాడో వానినే దృష్టిస్తున్నానంటున్నాడు దేవుడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు మంచివాడు. ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడే మనం ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి లోబడుతున్నప్పుడు మన ప్రతి పాపమును కడిగి తన పరిశుద్ధాత్మతో ముద్రించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు పిలుస్తున్న పిలుపు అర్థమవుతుందా? దేవుడు నీ వైపు చేతులు చాపి ఎదురు చూస్తుంటే ఆ ప్రేమ హస్తాలు అర్థమవుతున్నాయా? ఆయన శిలువలో కార్చిన ఆ రక్తము నిన్ను కడిగి శుద్ధి చేయాలని పిలుస్తుంటే ఆయన పిలుపు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లు, కుక్క మళ్ళీ తన వాంతికి తిరిగినట్లు ఈరోజు కడుక్కొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది. అటువంటి జీవితం దేవునికి ఇష్టం ఉండదు. కడగబడిన తరువాత దేవుడు నిన్ను తన రక్తంతో కడిగి శుద్ధినిగా చేసిన తరువాత ఆ యొక్క పరిశుద్ధతను నువ్వు కొనసాగించాలి. ఆ నీతి కలిగిన జీవితాన్ని వాక్యానుసారంగా జీవిస్తూ కొనసాగించాలి. దేవుడిచ్చిన ఆయన ఇచ్చిన నీకు ఇచ్చిన స్థానాన్ని కొనసాగించాలి. పొందుకొని పోగొట్టుకునే కంటే పొందుకోకుండా ఉండడమే మంచిది. పొందుకుంటే దానిని కడవరకు కాపాడుకోవాలి. రక్షణ పొందుకున్నావా, ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని కొనసాగు. దేవుని బిడ్డలారా, దేవుడు శిలువ మీద తను కార్చిన రక్తము చేత మాత్రమే మానవులమైన మనకు విమోచన. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువా, ఇప్పుడే నీ బిడ్డలను మీ శిలువ రక్తంతో కడగండి. దయతో వారి పాపమును క్షమించండి. మీ బిడ్డలుగా అంగీకరించి మీ ఆత్మతో ముద్రించి నడిపించమని
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.